దేవుని యొక్క వాక్యము కూడా నీలో ఉన్న మస్తిని, నీలో ఉన్న మాలిన్యతను, నీలో ఉన్న చెడుతనమును అది మొత్తము కంప్లీట్గా తొలగించగలిగిన శక్తి ఉన్నది. అయితే ఒక డీజిల్ కిరసనాయిల్ ఎలాగైతే ఒక సిలుము పట్టిన నట్టును కానీ వస్తువును కానీ విడిపిస్తున్నదో సిలుము నుంచి, దేవుని వాక్యము విన్నప్పుడు నీ హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు ద సేమ్ సిచ్యువేషన్ నిన్ను కూడా ఆ వాక్యము చెడుతనము నుంచి విడిపించగలిగినది. హల్లెలూయా. అయితే మనము ఇక డీజిల్ వద్దు, నాకు కిరసనాయిల్ వద్దు అని అంటే ఈ వస్తువు విడిపించబడదు కనుక ఎక్కడికి పోతుంది? తరచుగా చెత్త డబ్బాకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు మనము చెత్త డబ్బాలోకి వెళ్ళిపోకుండా దేవుని రాజ్యములోకి వెళ్ళాలి, శ్రేష్టమైన ప్రాంతంలోకి వెళ్ళాలి అంటే నువ్వేం చేయాలా? దేవుని వాక్యము చేత నింపబడాలి. దేవుని వాక్యం చేత నింపబడ్డప్పుడు ఆ వాక్యము ఏం చేస్తుంది? నిన్ను పాపములో నుంచి, అపవిత్రతలో నుంచి బయటికి తీసుకొచ్చి నిన్ను పవిత్రపరచగలిగినది. ఎందుకంటే అయితే కిరోసిన్ కానీ, డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, వేడి కానీ ఒక సిలుములో ఉన్న వస్తువుని ఎలా విడిపిస్తున్నదో దేవుని వాక్యం కూడా పాడైపోయే నిన్ను ఏం చేస్తుంది? అది కాపాడగలుగుతుంది. హల్లెలూయా. దాంట్లో ఏమున్నదట? మరి జీవమున్నది. ఆ దేవుని వాక్యంలో జీవమున్నది కనుక అది మాత్రమే నీ కుటుంబాన్ని, నిన్ను కాపాడగలుగుతుంది. నువ్వు ఏర్పాటు చేసుకున్న సైనికులు నిన్ను కాపాడరు, నువ్వు ఏర్పాటు చేసుకున్న సెక్యూరిటీ వాళ్ళు నిన్ను కాపాడకపోవచ్చు, కానీ నిన్ను కాపాడేది మాత్రము ఒక దేవాతి దేవుడు మాత్రమే. ఎవరు కాపాడుతారు ఒక మనిషిని? దేవుడు. ఒక సిలువలో ఉన్న వస్తువును ఏం కాపాడుతుందట? ఏది విడిపించగలుగుతుందట? డీజిల్, పెట్రోల్, వేడి, వాటర్ కావచ్చు, విడిపించవచ్చు. కానీ మనిషిని విడిపించగలిగినది, మనిషిని కాపాడగలిగినది, నిన్ను దేవుని రాజ్యంలో చేర్చగలిగినది ఒక దేవుని యొక్క వాక్యము మాత్రమే. హల్లెలూయా. ఎందుకు ఆ వాక్యం మాత్రమే నిన్ను విడిపించగలుగుతుంది అని అంటే ఆయన మాట జీవమున్నది. ఆయన మాటలో జీవమున్నది కనుక నిర్జీవమైపోతున్న నిన్ను తన జీవము చేత నింపి ఆయన రక్షిస్తాడు, ఆయన కాపాడగలిగిన వాడు. హల్లెలూయా. అందుకని నువ్వేం చేయాలి? ఆయన మాటలను నీ హృదయంలో భద్రపరుచుకునే వ్యక్తిగా నువ్వు ఉండే వ్యక్తి అయి ఉండాలి. హల్లెలూయా. చదువుకున్నాం ఒక మాట, కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. చాలు. హల్లెలూయా. యెహోవా ఇల్లు కట్టించకపోతే దాని కట్టువాని ప్రయాసం ఏమైపోతుందట? వ్యర్థమైపోతుంది. ఒకవేళ యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేల్కొని ఉండుట కూడా వ్యర్థమేనట. హల్లెలూయా. అంటే ఒకవేళ దేవుడు నిన్ను కాపాడకపోతే నువ్వు ఏర్పరచుకున్న గుడారము కావచ్చు, నువ్వు పెట్టుకున్న సెక్యూరిటీ కావచ్చు, నువ్వు కట్టుకున్న ఇల్లు కావచ్చు, అందులో నువ్వు క్షేమంగా ఉండలేవు. హల్లెలూయా. నీవు మంచి కారు కొనుక్కోవచ్చు, కానీ క్షేమకరమైన ప్రయాణం చేయాలన్నా కూడా దేవుని కాపుదల అవసరమై ఉన్నది. హల్లెలూయా. నువ్వు డబ్బులతోటి కారును కొంటావు కావచ్చు, కానీ క్షేమకరమైన ప్రయాణాన్ని మాత్రం నువ్వు కొనుక్కోలేవు. ఇల్లు నువ్వు కట్టుకుంటావు కావచ్చు, కానీ ఇంట్లో క్షేమం ఉండాలంటే దేవుని కాపుదల నీకు ఉండాలి. హల్లెలూయా. అయితే దాన్ని మేల్కొని ఉన్న సైనికులు కూడా ఏమైపోతారట? వ్యర్థమే, టైం వేస్టే. ఒకవేళ దేవుని కాపుదల నీకు లేకపోతే, ఒకవేళ దేవుని ఆశీర్వాదం నీకు లేకపోతే నువ్వు ఎంత కష్టపడడం కూడా వ్యర్థమే. అట్లా అని చెప్పేసి కష్టపడకూడదు అని చెప్పట్లే, కష్టపడాలి. కష్టపడితేనే ఏమొస్తుంది? ప్రతిఫలం వస్తుంది. హల్లెలూయా. కానీ ఆ కష్టం యొక్క ఫలితము నీకు దక్కాలి అనంటే, దాని ఫలితాన్ని నువ్వు పొందుకోవాలి అనంటే, ఆ యొక్క ఫలితము నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి అనంటే దేవుని కృప కావాలి. హల్లెలూయా. నేను కష్టం చేస్తున్నాను కదా, ఖచ్చితంగా దీవించబడతానంటే అది కుదరదు అంటున్నాడు. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారి మేల్కొని ఉండుట వ్యర్థమే. హల్లెలూయా. ఒకవేళ దేవుడట పట్టణాన్ని కాపాడకపోతే దానికోసం చుట్టూ కావలి వాళ్ళు ఉంటారు కదా, సెక్యూరిటీ ఉంటారు కదా,
వాళ్ళు మేల్కున్నా కూడా వీళ్ళు ఏం గారట, క్షేమంగా ఉండడం అసాధ్యం అంటున్నాడు. హల్లెలూయా. వాళ్ళు మేల్కొని ఉండుట కూడా వ్యర్థమే. అంటే వాళ్ళు మేల్కొని ఉన్నా ఒకటే, వాళ్ళు పడుకున్నా కూడా ఒకటే. ఎందుకనంటే ఆ పట్టణానికి ఏం లేదు, దేవుని కాపుదల లేదు కాబట్టి. హల్లెలూయా. దేవుని కాపుదల ఉంటే వాడు మేల్కొని ఉన్నది కూడా ఏమవుతుంది, వ్యర్థమవుతుందా? వ్యర్థము కాదు. హల్లెలూయా. నువ్వు దేవుని కాపుదల నీకు ఉంటే నువ్వు చేసిన కష్టార్జితం కూడా ఏం కాదు, వ్యర్థంగా పోదు. నువ్వు కష్టపడుతున్నావు కానీ నష్టాలు వస్తున్నాయి. కారణం ఏంటిది తెలుసా? దేవుని కాపుదలని కష్టించడానికి లేకుండా ఉన్నది. దేవుని కాపుదల ఉన్నప్పుడు, దేవుని భద్రత ఉన్నప్పుడు నిశ్చయముగా మన కష్టార్జితము అది క్షేమకరంగా ఉండగలుగుతుంది. మన కుటుంబం క్షేమంగా ఉంటుంది, మనము కూడా క్షేమంగా ఉంటాము. హల్లెలూయా. మరి దేవుని కాపుదల ఎవరికి ఉంటుందయ్యా? అయ్యా నాకు కూడా కావాలి, నేను చేసిన కష్టార్జితము, నేను చేసిన పని సఫలం కావాలి, ఫలించాలి. ఓకే, దేవుడు ఫలింప చేయడానికే నిన్ను దేవుని సన్నిధికి పిలిచినాడు. హల్లెలూయా. మరి నువ్వు ఫలించాలి, మరి నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడాలి అని అంటే ఆ దేవుని కాపుదల నీకు ఉండాలి. మరి ఆ దేవుని కాపుదల ఎవరికి ఉంటుందట? చదువుకుందాం ఆ మాట. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా యందు ఏముండాలి? దేవుని కాపుదల నీకు ఉండాలంటే భయము, భక్తి ఉండాలి. హల్లెలూయా. దేవుని కాపుదల ఉండాలి. ఓ దేవుడా, నా చుట్టూ, నా కుటుంబం చుట్టూ యేసయ్య అగ్నికంచె చేయని ప్రార్థన చేస్తాం. దేవుడు అగ్నికంచె చేయాలంటే నువ్వు ఏం కలిగి ఉండాలట? దేవుని యందు భయము, భక్తి కలిగిన వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. అప్పుడే ఆయన శక్తి నీకు, నీ కుటుంబానికి కావలిగా ఉంటుంది. దేవుని కాపుదల కావాలి అని అందరూ ఆశిస్తారు. చాలా సంతోషం. ఎక్కడైనా ఏదైనా వస్తువులు పెట్టేస్తే, ఏదైనా పనికాడ నుంచి మన వస్తువులు అక్కడ పెడితే, యేసయ్యా నీ కాపుదల ఉంచి ఇక్కడ. మనం ఎక్కడన్నా ఊరికి వెళ్ళిపోతే మన పిల్లల్ని ఇంటికాడ వదిలిపెట్టేస్తే, యేసయ్యా నా కుటుంబం చుట్టూ, నా పిల్లల చుట్టూ, నా వాహనాల చుట్టూ నీ కాపుదల ఉంచు. హల్లెలూయా. ఆ ప్రార్థన చేస్తున్నావు, చాలా సంతోషం. కానీ ఆ ప్రార్థన ఫలింపులోకి రావాలి. ఆ ప్రార్థన దేవుడు వినాలి. ఆ ప్రార్థనకు దేవుడు నీ మొర్రను ఆలకించి దేవుడు తన సహాయమును పంపించాలంటే నువ్వు ఏం కలిగి ఉండాలట? యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. హల్లెలూయా. ఎవరి చుట్టూ కావలి ఉంటుందట దేవుని దూత? నీకోసం సెక్యూరిటీ ఎప్పుడు పంపిస్తాడంటే నువ్వు దేవుడు అంటే భయాన్ని, భక్తిని కలిగి ఉన్నప్పుడు మాత్రమే. నువ్వు ఆ హోదాను కలిగి ఉండాలి. ఒక ఎమ్మెల్యే గారికి ఎప్పుడు సెక్యూరిటీ వస్తుందంటే ఆయన ఎమ్మెల్యేగా ప్రమోట్ చేయబడ్డప్పుడు, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకి ఏమొస్తుంది? గవర్నమెంట్ ఏమిస్తుంది? సెక్యూరిటీ సిబ్బందిని నియమిస్తుంది. హల్లెలూయా. బయట ఉన్న వాళ్ళకు ఉండదు సెక్యూరిటీ. అదేవిధంగా నువ్వు దేవుని బిడ్డగా ఏం కావాలంటే ప్రమోట్ చేయబడాలి. దేవుని బిడ్డగా ప్రమోట్ అంటే దేవుని యొక్క భయం అంటే నీలో, సాతానంటే కాదు భయము, అప్పులకు కాదు నువ్వు భయపడాల్సింది, మనుషులకు కాదు భయపడాల్సింది. నువ్వు భయపడవలసినది జీవము కలిగిన దేవునికి భయపడే వ్యక్తివై ఉండాలి. పాపానికి భయపడాలి, పాపపు కార్యాలు చేయాలంటే భయపడాలి, సినిమాలు చూడాలంటే భయపడాలి, సీరియళ్ళు చూడాలంటే భయపడాలి, వ్యర్థంగా మాట్లాడాలంటే భయపడాలి, బూతు మాటలు పలకాలంటే భయపడాలి. లోకానికి కాదు భయపడేది, మనుషులకు కాదు, శత్రు సమూహాలకు ఎంత మాత్రము కాదు. హల్లెలూయా. నువ్వు భయపడాల్సింది ఒకటి దేవునికి భయపడాలి, రెండోటి పాపానికి భయపడి దాన్ని ఎదిరించి దూరంగా ఉండే వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. అయితే అప్పుడు మాత్రము యెహోవా దూత ఏం చేస్తుందట? నీకు, నీ కుటుంబానికి ఏముంటుంది? కావలిగా ఉంటుంది. హల్లెలూయా. దేవుణ్ణి కావలి ఉండాలంటే, దేవుడు తన సెక్యూరిటీ నీకు నియమించాలంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నీ నుంచి భయభక్తులు కోరుకుంటున్నాడు. ఈరోజు నీకు ఆ భయము, దేవుడు అంటే భయం ఉంటే ఏం చేస్తావంటే సకాలముల సమయానికి దేవుని మందిరానికి వస్తావు. దేవుని భయము నీలో ఉంటే ఉదయమున లేవగానే ప్రార్థన చేస్తావు. పాపము చేయడానికి ఇష్టపడవు. పవిత్రంగా నీ హృదయాన్ని కాపాడుకుంటావు, నీ కన్నులను కాపాడుకుంటావు, నీ ఆలోచనను కాపాడుకుంటావు, నీ చేతులు, నీ కాళ్ళు, ఎంటైర్ నీ బాడీ మొత్తము దేవునికి సమర్పణ చేసి ఉంటావు. ఎప్పుడట? దేవుని భయము నీలో
ఉన్నప్పుడు. ఇక దేవుని భయం లేకపోతే ఆరాధనకు వచ్చే పరిస్థితులు ఉండవు. వాక్యం చదువుతలేవు, దేవుని సన్నిధికి రావట్లే, దేవునికి ప్రార్థన చేయట్లేదు, నీ ఆలోచన ఇష్టానుసారంగా వస్తున్నది అంటే నీలో ఏం లేదు, దేవుడు అంటే భయము ఏమాత్రము లేదు. ఆ భయము లేదు, భక్తి లేదు. హల్లెలూయా. కొంతమందికి ఏముంటుందంటే భయం ఉండదు కానీ ఏముంటుంది, భక్తి ఉంటుంది. ఆ భక్తి వ్యర్థమే. దేవుడు అంటే భయం లేదు, మందిరానికి పోవడం అంటే భయం లేదు, దశమ భాగం వేయమంటే భయం లేదు, నేను దొంగతనం చేస్తున్నా కదా దేవుని భాగాన్ని అనేది భయం లేని. మళ్ళీ ఏమంటాడంటే నేను చర్చికి పోతున్నా కదా, నేను ఆరాధన చేస్తున్నా, నేను ప్రార్థన చేస్తున్నా అంటే ఏం భక్తి అది? దొంగ భక్తి. హల్లెలూయా. ఆ భక్తి ఈ దొంగలకు సెక్యూరిటీ పంపిస్తారా? దొంగల్ని తీసుకుపోయి ఇంకా లోపల పెట్టేస్తారు. హల్లెలూయా. దొంగను రక్షించడానికి ఉంటారా? శిక్షించడానికి ఉంటారమ్మా. సైనికులు శిక్షించడానికి ఉంటారు తప్ప రక్షించడానికి ఉండరు. హల్లెలూయా. అయితే ఈరోజు దేవుని కాపుదల, ఆయన దూత నీ కోసం వచ్చి కాపుదల ఉంటుందట. హల్లెలూయా. మాట చేంజ్ చేస్తాడు, మర్చిపోతాడు, కానీ నీ మాటలు ఎన్నడూ మారవట. ఎవరి మాటలు? దేవుని మాట. దేవుడు నీకు కాపుదల ఇస్తానంటే ఇస్తాడు. చాలామంది ఇస్తానని చెప్పేసి దాన్ని ఏం చేస్తారంటే తప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ దేవుడు కాపుదల పంపిస్తానంటే పంపిస్తాడు. నీ కుటుంబాన్ని కాపాడుతానంటే ఖచ్చితంగా ఆయన కాపాడుతాడు. హల్లెలూయా. ఎందుకంత కెపాసిటీ ఉన్నది ఆయనకు? ఎందుకు, ఎలా కాపాడగలుగుతాడట? చదువుకుందాం. 121వ కీర్తన 4వ వచనము. త్వరగా ఒక్క నిమిషం. ఆయన నీ పాదములను త్రొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఇశ్రాయేలును కాపాడువాడు ఏం చేయడట? ఈరోజు కునికేటోడు నిన్ను కాపాడుతాడా? నిద్రపోయేటోడు నిన్ను కాపాడాడు. తాను కాపాడుకోవడానికే కష్టం. ఎవరు నీ అప్పులు తీర్చలేకపోవచ్చు, ఎవరు నీకున్న బంధకాలలో నుంచి నిన్ను విడిపించలేకపోవచ్చు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళందరూ ఎవరట? కునికే వాళ్ళు, నిద్రపోయేటోళ్ళు. హల్లెలూయా. లోకస్తులందరూ కునికే వాళ్ళు, నిద్రపోయే వాళ్ళు. కానీ నిన్ను నీ కుటుంబాన్ని కాపాడగలిగిన దేవుడు మాత్రము కునికేవాడు కాదు, నిద్రపోయేటోడు కాదు. అందుకే నిన్ను ఖచ్చితంగా కాపాడి నిన్ను దేవుని రాజ్యంలో చేర్చగలిగినంత సామర్థ్యము కలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అయితే మనం ఏమంటామంటే కునికటోళ్ళతోటి ఏం చేస్తామంటే నన్ను కాపాడు అని వాళ్ళంటే భయం కలిగి ఉంటాం, వాళ్ళంటే భక్తి కలిగి ఉంటా అంటాము. హల్లెలూయా. నువ్వు ఎవరి అందు భయం కలిగి ఉండాలి? దేవుడు. ఎందుకు? ఆయన కునికేటోడు కాదు, నిద్రపోయేటోడు కాదు. మనం ఎవరిని నమ్ముతామంటే కునికేటోళ్ళను నమ్ముతాం, నిద్రపోయేటోళ్ళని నమ్ముతాం, మోసం చేసేటోనే నమ్ముతాం. మోసము చేయకుండా, దగా చేయకుండా, నీతిగా యథార్థత కలిగి ఉండి నీకోసం ప్రాణము పెట్టిన దేవుని యందు నువ్వు భయము, భక్తి, యథార్థత కలిగి ఉంటే ఆయన దూతల కాపుదల నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఆయన ప్రత్యక్షత నీకు ఇస్తాడు. ఆయన ఆశీర్వాదం ఏంటో నీవు కన్నులారా చూడడానికి దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా. చాలా మంది అది కోల్పోతున్నామంటే మనుషులంటే భయం, శత్రువు అంటే భయం, అప్పులంటే భయము, కుటుంబంలో ఇంకా రకరకాల సమస్యలంటే భయము. హల్లెలూయా. కానీ జనాలకు ఎవరంటే భయం లేదు? దేవుడు అంటే భయం లేకుంటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? యెహోవా యందు భయము, భక్తి కలిగి ఉంటే ఆయన దూత వచ్చి ఏం చేస్తారట? వాళ్ళకు కావలి ఉంటుందట. ఈరోజు నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ దేవుని దూత కాపుదల ఉండాలన్నా మనుషులు ఉండాలా? దేవుని దూత కాపుదల ఉంటే ఆ దూత ఏం చేయదు? కునుకదు, నిద్రపోదు. హల్లెలూయా. ఒకవేళ 20,000 రూపాయలు ఇచ్చేసి, 30,000 ఇచ్చేసి, 50,000 ఇచ్చేసి ఒక సెక్యూరిటీ నువ్వు ఏర్పాటు చేసుకుంటే అలసిపోయి అతనికైనా నిద్ర వస్తుందేమో, నిన్ను కాపాడలేకపోతాడేమో శత్రువు వచ్చినప్పుడు. కానీ నీవు నమ్మిన దేవుడు జీవము కలిగిన వాడు, ఆయన కునుకని వాడు, నిద్రపోని వాడు. కాబట్టి నీ పిల్లలను, నీ కుటుంబాన్ని, నువ్వు ప్రయాణంలో ఉన్నా, మార్గంలో ఉన్నా, నువ్వు ఇంటికాడ ఉన్నా, నువ్వు కాలేజీలో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు పని దగ్గర ఉన్నా, నువ్వు ఫంక్షన్ దగ్గర ఉన్నా, నువ్వు మందిరంలో ఉన్నా, నిన్ను కాపాడేవాడు ఆయన కునికేటోడు కాదు, నిద్రపోయేటోడు అసలే కాదు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆ కునుకకుండా, నిద్రపోకుండా ఉన్న వ్యక్తి మీద మనం ఏం కలిగి ఉండాలట? భయము, భక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆ భయము, భక్తి కలిగి ఉన్నవాని లక్షణాలు ఎట్లుంటాయి?
ఉదయమున నిద్ర లేవగానే ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాడు, సంఘానికి లోబడి ఉంటాడు, సేవకులకు లోబడి ఉంటాడు. ప్రార్థన అంటే పరిగెత్తుతూ ఉంటాడు, దేవుని మందిరం అంటే పరిగెత్తుతాడు, దేవుని పని అంటే చాలా యాక్టివ్గా పరిగెత్తుతాడు, దేవుని కోసం ప్రయాసపడడానికి ఇష్టపడతాడు. నశించిపోవచ్చున్న వారికి దేవుని సువార్తను ప్రకటించి వాళ్ళను బలపరుస్తారు. కుషించిన వారిని దేవుని వాక్యం చేత నింపడానికి ఇష్టపడుతూ ఉంటాడు. తన సమయాన్ని, తన దేహమును, తన సమయమును ఎవరి కోసం ప్రయాస పెడతా ఉంటాడు? దేవుని కోసం వాడడం ప్రారంభిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈ లక్షణాలు ఉంటాయి ఎవరిలో? దేవుని దగ్గర దేవుడు అంటే భయము కానీ భక్తి కానీ నీలో ఉంటే ఈ లక్షణాలన్నీ కూడా ఆటోమేటిక్గా ఉంటాయి. హల్లెలూయా. ఈ లక్షణాలు ఏమి ఉంటలేవనుకో, ఒకరోజు ఏదైనా ఆటంకం వస్తున్నది ఆరాధనకు అని అంటే కోట్ల రూపాయలు పోయిన దానికంటే ఎక్కువ బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎవరికి? దేవుడు అంటే భయము భక్తి ఉంటే ఎంతో పోగొట్టుకున్నట్టుగా. దేవునికి ఏదైనా సహకరించకపోతే, దేవుని మందిరంలో ఏ వస్తువు కోసమైనా సహకరించకపోతే, ఒక నెల దశమ భాగం ఏదైనా ఆటంకం అయితే మనం ఎంత బాధ ఉంటుందండి. ఎవరిలో బాధ ఉంటుంది? దేవుడు అంటే భయం భక్తి ఉన్నోనికి బాధ అనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. దీన్ని ఖచ్చితంగా నేను చేయాలి, అనవసరంగా వ్యర్థం చేసినాను అని చెప్పేసి. హల్లెలూయా. ఇక భయం భక్తి లేనోడు ఎట్లుంటాడంటే బజార్లో కోడి గుడ్డు పెట్టినట్టుగా ఉంటుంది పరిస్థితి. హల్లెలూయా. భయం లేదు. దేవుడు అంటే భయం ఉంటే అక్కడ ఎందుకు పెడతాడు? రోడ్ల మీద ఎందుకు తిరుగుతాడు? ఇష్టానుసారంగా మందిరానికి వస్తాడు. దేవుని సమయాన్ని లోక సంబంధంగా ఎందుకు వాడతాడు? వాడడు. ఒకవేళ దేవుని సమయాన్ని అంతా సెల్ ఫోన్లో వాడుతున్నావు అనుకో, ఏం లేదు, నీకు భయం లేదు. దేవుడిచ్చిన నోటితోటి బుధుమాటలు వలుకుతున్నావు అనుకో, నీవు దేవుడు అంటే ఏం లేదు, భయం లేదు, భక్తి అసలే లేదు. హల్లెలూయా. దేవుడిచ్చిన చెవులతో లోక సంబంధమైన చెడ్డ వార్తలన్నీ వింటున్నావు అనుకో, ఏం లేదు, భయం లేదు. కాబట్టి దేవుడు అంటే ఇష్టానుసారమైన వార్తలన్నీ వింటున్నావు. దేవుడు అంటే భయం ఉంటే దేవుని వాక్యాన్ని వింటావు, దేవుని పాటలు వింటావు, దేవుని మాటలు వింటావు, దేవుని కోసం మాట్లాడుతావు, దేవుని కోసం ప్రయాసపడతావు. హల్లెలూయా. ఈరోజు అలాగూ నువ్వు ప్రయాసపడే వ్యక్తివై ఉంటే, ఇలాంటి క్వాలిటీస్ అన్ని నీలో ఉంటే, ఆ దేవుని కాపుదల నీ కుటుంబం చుట్టూ, నీ పిల్లల చుట్టూ, నీ పనుల చుట్టూ అతడు చేయునదంతయు ఎప్పుడట చదువుకున్నామో మా మాట. మొదటి కీర్తన గ్రంథము 1వ అధ్యాయము. ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. చాలు. హల్లెలూయా. ఎట్లనట? దేవుని వాక్యము అంటే భయం ఉన్నోడు, దేవుడు అంటే భయం ఉన్నోడు, భక్తి ఉన్నోడు ఏం చేస్తుంటాడు? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆ వాక్యం అంటే ధ్యానం చేస్తూ ఉంటాడు. పైన చదవడు. ఏం చేస్తాడట? ధ్యానము. హల్లెలూయా. ఆ వాక్యములో ఉన్న మర్మం ఏంటిది? దైవజనుడు మాట్లాడుతుంటే అందులో ఉన్న మర్మం ఏంటిది? నేను ఎలాగ నడుచుకోవాలి, నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలని దాన్ని అంటాడు. లోతుగా నములుతూ దాన్ని ధ్యానం చేస్తూ దానిలో ఉన్న మధురాన్ని ఏం చేస్తూ ఉంటాడు? ఆస్వాదిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అట్లాంటి వాడు దివారాత్రములు ఏం చేస్తున్నాడు? దాన్ని పొద్దున్న చదువుతా కానీ సాయంత్రం చదవను అని అంటాడా? దీవారాత్రములు అంటే రాత్రి అయినా పగలైనా, ఏ సమయం అందైనా, ఏ స్థలం అందైనా, ఏ పరిస్థితులైనా కూడా దేవుని వాక్యాన్ని ఏం చేస్తూ ఉంటాడు? ధ్యానం చేస్తూనే ఉంటాడు. ఎక్కడైనా కూడా దేవుని పాటలు పాడుతూనే ఉంటాడు. ఎక్కడైనా కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉంటాడు. ఎక్కడైనా దేవుని వాక్యాన్ని కూర్చొని వినడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఎక్కడైనా కూడా నిద్ర చోటు ఎరుగుతుందా? ఎరగదు. మరి ప్రార్థనకు ప్రత్యేకంగా ఉంటేనే చేస్తా, లేకపోతే చేయను. నీవు దేవుని అందు భయం భక్తి కలిగి ఉంటే మార్గంలో పోతుంటే కూడా నువ్వు ఏం చేస్తావు? మనసులో ప్రార్థన చేయగలుగుతావు. హల్లెలూయా. దేవుని స్తుతించగలుగుతావు. నిద్ర చోటెరగనప్పుడు ప్రార్థనకు చోట్లు ఎందుకు నీకు? ఏ సమయం అందైనా, ఏ స్థలమైందైనా, ఎక్కడ ఉన్నా కూడా నువ్వేం చేయాలి? నువ్వు ఎక్కడ ఉన్నా కూడా ఎవరితో ఉండడానికి ఇష్టపడతావు? దేవునితో ఉండడానికి ఇష్టపడతావు. దేవుని గ్రంథముతో ఉండడానికి ఇష్టపడతావు. దైవజనులతో ఉండడానికి ఇష్టపడతావు. దేవుని ఆత్మతోటి నడిపించబడడానికి ఇష్టపడతావు. హల్లెలూయా. ఎప్పుడు ఇవన్నీ ఉంటాయట?
దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్న వ్యక్తిలో. హల్లెలూయా. భయం లేనోడు, భక్తి లేకుంటే దేవుని శక్తిని పొందుకునే అవకాశం కూడా లేదు. హల్లెలూయా. దేవుడంటే భయం ఉన్నప్పుడు, దేవుడంటే భక్తి ఉన్నప్పుడు, దేవుని కోసం ప్రయాసపడ్డవాడు మాత్రమే దేవుని శక్తిని పొందుకోగలుగుతాడు, ఆయన కాపుదలను పొందుకోగలుగుతాడు, ఆయన సెక్యూరిటీ వానికి మాత్రమే దేవుడు ఉంచుతాడు. హల్లెలూయా. అయితే చదువుకుందామన్నమాట. అతడు చేయనదంతా ఏమవుతుందట? ఇంకా సఫలమవుతుంది. చాలా మంది అంటారు, నేను చేసింది ఏది కూడా సక్సెస్ కావట్లే, నేను ఎగ్జామ్ రాసినా కానీ పాస్ కాలే, నేను ఉద్యోగం కోసం ప్రయాసపడ్డా కానీ దానిలో నుంచి నాకు సరైన ఫలితము రాలే, నేను వ్యాపారం చేస్తున్నా ఫలితం రాలేదు, నేను ఒక పని చేస్తున్నా ఆ పనిలో కూడా నాకు సక్సెస్ రాలే. కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి నువ్వు దీవారాత్రంలో ఏం చేస్తలేవు? ధ్యానం చేస్తలేవు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయి, ఆయన మాట చొప్పున నడవడానికి ఇష్టపడు. అప్పుడు నువ్వు చేసేదంతా కూడా దేవుడు ఏం చేస్తాడట? సఫలపరుస్తాడు. దేవుడు సరళం చేస్తాడు. ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చిన వాడు, ఎరుకో గోడలను పడగొట్టిన వాడు, యోర్దాను నదిని రెండుగా డివైడ్ చేసిన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, నేడు నిన్ను విడిపించడానికి కూడా సామర్థ్యం కలిగిన వాడు. కాబట్టి నువ్వేం చేయాలా? భయము భక్తి కలిగి నడుచుకునే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు మాత్రమే ఆయన ఆకు వాడుతుందా? ముఖం మార్చుకొని కూర్చునే పరిస్థితులు దేవుడు రానియాడు. చాలా మందిలో ఈరోజు ఏ పరిస్థితులు ఉంటాయి కుటుంబంలో? ముఖం మార్చుకొని కూర్చుంటున్నారు. ఎందుకు? పైసలు లేక, సమాధానం లేక, నెమ్మది లేక, అనుకున్నది ఏది జరగక ముఖం అంతా చిన్నతనం చేసుకొని కూర్చొని బాధపడుతూ ఉంటా అంటారు. హల్లెలూయా. ఆ ముఖము మార్చుకొని బాధపడే పరిస్థితులు రావద్దు అని అంటే నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించే వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. దేవుని భక్తి కలిగిన వ్యక్తివై ఉండాలి. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆ వాక్యములో ఉన్న శక్తి నీలోకి పోతుంది. కాబట్టి నీ ముఖం ఏమవుతుంది? తేజస్సు చేత నింపబడుతుంది. హల్లెలూయా. మహిమ కలిగిన దేవుని తేజస్సు వస్తుంది. దాని ద్వారా నువ్వు శత్రువును ఎదిరించగలుగుతావు, నీకు వస్తున్న సమస్యను ఎదిరించగలుగుతావు, ప్రభు కోసము నువ్వు నిలబడగలుగుతావు. హల్లెలూయా. లోక సంబంధమైన మాటలన్నీ విని వాటిని కడుపు నిండా నింపేసుకొని, హృదయం నిండా నింపేసుకొని, మనసు నిండా నింపేసుకొని తిరిగితే ఆ లోక సంబంధమైన మాటలు విని ఏం చేస్తాయంటే ముఖం మార్చుకునేటట్టు, బాధపడేటట్టు, గాయపరుస్తాయి తప్ప దేవుని వాక్యము నేను ఏం చేస్తుందంటే దినదినము నూతన పరిచయం అయి ఉంటుంది. హల్లెలూయా. దినదినం బలపరుస్తుంది. అందుకని చదువుకుందాం ఒక మాట. సామెతలు 8వ అధ్యాయము 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటే. చాలు. హల్లెలూయా. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే ఎట్టిదట? చెడుతనమును ఏం చేయడమట? అసహించుకోవడము. హల్లెలూయా. చెడుతనాన్ని ఏం చేయాలి? అసహించుకోవాలి. భయభక్తులు కలిగి ఉంటున్నానంటే దానికి నిదర్శనం ఉండాలన్నా వద్దా? చర్చికి రావంగానే భయభక్తులు కలిగి ఉన్నట్టు కాదు, ప్రార్థన చేయంగానే భయభక్తులు కలిగి ఉన్నట్టు మాత్రము కాదు, వాక్యం చదువుతున్నానని చెప్పి అనగానే భయభక్తులు కలిగి ఉన్నట్టు మాత్రమే కాదు, అంత మాత్రమే కాదు. కానీ చెడుతనాన్ని కూడా ఏం చేయాలట? అసహించుకోవాలి. హల్లెలూయా. నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? చెడుతనాన్ని అసహించుకుంటాడు. ఈరోజు చాలా మందికి ఏమి ఇష్టపడతా ఉంటారంటే ఆ చెడుతనమే వీళ్ళకి ఎట్లా కనబడుతుంది? రమ్యముగా కనబడుతుంది. అట్లాంటి వాడు వీడు ఎవరి భక్తుడు? దేవుని భక్తుడా? సైతాను భక్తుడా? వీనికి సినిమాలు అంటే ఇష్టం అనిపిస్తుంది, సీరియల్ అంటే ఇష్టం అనిపిస్తుంది, మందు తాగడం అంటే ఇష్టం అనిపిస్తుంది, లోక సంబంధంగా జీవించడం అంటే ఇష్టం అనిపిస్తున్నది, చెడ్డ స్నేహితులతో స్నేహం చేయడం అంటే ఇష్టం అనిపిస్తున్నది. అంటే నువ్వు ఏం గుర్తించాలా? ఎవని భక్తుడు వీడు? అపవాది భక్తుడు. హల్లెలూయా. సాతాను యొక్క భక్తుడు వీడు. అయితే నీకు ప్రార్థన చేయాలనిపిస్తున్నది, దేవుని వాక్యాన్ని ధ్యానించాలనిపిస్తున్నది, చెడుతనాన్ని విసర్జించాలనిపిస్తున్నది, చెడుతనానికి దూరంగా ఉండాలనిపిస్తున్నది, లోక సంబంధమైన మాటలకు, చేతలకు, వినికిడికి, తలంపులకు, ఆలోచన విధానానికి సమస్తం దూరంగా ఉండాలి. నేను ప్రత్యేకించబడాలి, నేను క్రీస్తు రక్తంలో కడగబడ్డాను కదా, నన్ను నేను కాపాడుకోవాలి, నా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటా అని ఆ మనసు వస్తున్నదనుకో, నీలో నువ్వు ఎవరి భక్తుడవు?
దేవుని భక్తుడవై ఉన్నావు అనే విషయాన్ని నువ్వు గమనించాలి. హల్లెలూయా. అయితే భయము భక్తి కలిగి ఉన్న అనడానికి ఏం చేయాలంటే మనము చెడుతనము కంప్లీట్గా నువ్వేం చేయాలి? అసహించుకోవాలి. దాన్ని విసర్జించేసేయాలి. దానిని నీ నుంచి దూరపరచాలి. యోబు ఉన్నాడు, చెడుతనమును ఏం చేసిన వాడు? విసర్జించిన వాడు. హల్లెలూయా. ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు. చెడుతనమును ఏం చేసిన వాడు? విసర్జించిన వాడు. యోసేపు చెడుతనాన్ని విసర్జించినాడు. పోతీఫర్ భార్య వచ్చి యోసేపును ఏం చేస్తున్నది? బలవంతం చేస్తున్నది. ఏదో ఒక పాపపు క్రియ ఆయన మీద రుద్దడానికి సిద్ధపడ్డది. కానీ ఆయన ఏం చేసినాడు? దానిని ఎదిరించినాడు, దానిని విసర్జించినాడు. హల్లెలూయా. ఈరోజు మనకు కూడా లోకంలో మనం వెళ్తున్నప్పుడు, పనులకు వెళ్ళినప్పుడు, పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు, మనం ఉద్యోగానికి వ్యాపారానికి బయట తిరుగుతున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఏ కార్యక్రమానికి వెళ్ళినా నువ్వు ఇంట్లో కూర్చున్నా కూడా ఏం చేస్తూ ఉంటాడు? అపవాది వచ్చి నిన్ను చెడుతనము రుద్దడానికి వాడు సిద్ధపడుతూ ఉంటాడు. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగులాడుచున్నాడట. హల్లెలూయా. వాడు పాపాన్ని రుద్దాలని, పాపాన్ని నీలో రేకెత్తింపజేయాలని, చెడు ఆలోచన నీలో పెట్టాలని తిరుగుతున్నాడు. యోసేపులో కూడా చెడుతనం పెట్టాలని తిరిగినాడు. పోతీఫర్ భార్యలో నుంచి వచ్చినాడు. నీ కుటుంబంలో కూడా, నీ భర్తలో నుంచి, నీ పిల్లలలో నుంచి, నీ కుటుంబ సభ్యులలో నుంచి, నీ బంధువర్గంలో నుంచి, నీ స్నేహితులలో నుంచే వస్తూ ఉంటాడు. ఎందుకు వస్తూ ఉంటాడు? వాడు నిన్ను పాపంలో నెట్టివేయడానికి. హల్లెలూయా. వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఆ చెడుతనాన్ని నీలోకి రాకుండా నువ్వు దాన్ని ఏం చేయాలా? విసర్జించాలి, అసహించుకోవాలి. సినిమా చూసొద్దాందా అంటాడు, దాన్ని ఏం చేయాలా? నువ్వు అసహించుకోవాలి. చెడ్డ మాటలు పలకడాన్ని నువ్వేం చేయాలా? అసహించుకోవాలి. చెడు చూపులను చూడడానికి నువ్వేం చేయాలా? అసహించుకోవాలి. చెడు నడకలు నడవడాన్ని నువ్వేం చేయాలి? అసహించుకోవాలి. చెడు చేతలు చేయడాన్ని నువ్వేం చేయాలి? అసహించుకోవాలి. కుట్ర, కుళ్ళు, స్వార్థపూరితమైన ఆలోచన రాకుండా నువ్వు దాన్ని ఏం చేయాలి? బయటికి అసహించుకొని దాన్ని విసర్జించాలి. హల్లెలూయా. అప్పుడు నీవు, నీ కుటుంబము వర్ధిల్లే అవకాశం ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు నీ కుటుంబం చుట్టూ దేవుని కాపుదల ఉంటుంది. హల్లెలూయా. పక్కింటోళ్ళతోటి మంచి మాట ఉంటారు. ఎందుకు? అరే, ఎప్పుడన్నా మనం ఎటన్నా బయటికి వెళ్తే మన ఇల్లు చూస్తారు, మన పిల్లల్ని చూసుకుంటారు. మనం బయటికి వెళ్తే నీళ్లు పడతారు. మనం బయటికి వెళ్తే మన సామాగ్రి ఎవడు దోసుకోకుండా కొంచెం కాపాడుతారని వాళ్ళతో మంచిగా. మరి యేసయ్యతోటి మంచిగుంటే నీ సమస్తాన్ని కూడా ఆయన కాపాడుతాడు. హల్లెలూయా. ఒకవేళ నీ పక్కింటి వాళ్ళు నువ్వు అంత మంచిగున్నా కూడా నిన్ను వట్టియొచ్చు, నిన్ను కాపాడకపోవచ్చు. కానీ జీవం కలిగిన దేవుడు, ఆయన నమ్మదగిన వాడు కనుక నీకు సెక్యూరిటీ ఇచ్చి నిన్ను, నీ కుటుంబాన్ని పోషించి కాపాడి దేవుడు గొప్ప చేసేవాడై ఉన్నాడు. మరి అంత గొప్ప దేవుడు అయినప్పుడు, అంత నమ్మకస్తుడైన ఆయనకు నువ్వేం చేయాలి? నమ్మకముగా జీవించాలి. ఒక భయముతో, ఒక భక్తితో. సేవకులంటే ఒక భయం, ఒక భక్తి, ఒక శ్రద్ధ, ఒక గౌరవము. దేవుని గ్రంథం అంటే ఒక గౌరవము. దేవుని బిడ్డలంటే గౌరవం. ఎట్లుంటుందంటే దేవుని బిడ్డలంటే గౌరవం ఉండదు. అగౌరవంగా మాట్లాడు, అగౌరవంగా ప్రైజ్లు ఆడి చెప్పరు. ఏం చేస్తాను అంతే పోతూనే ఉంటుంది అన్నట్టు. దేవుని బిడ్డలమన్నప్పుడు ఏముండాలా? ఒక గౌరవము, ఒక మర్యాద, ఒక క్రమం ఉండాలి. హల్లెలూయా. ఒక క్రమముగా సేవకులతో మాట్లాడినప్పుడు ఒక క్రమంగా మాట్లాడు. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు ఒక క్రమంగా చదువు. దేవుణ్ణి ఆశ్రయించి చదువు. అప్పుడు దానిలో ఉన్న శక్తి నీకు అర్థమవుతుంది, బయలుపరచబడుతుంది. హల్లెలూయా. అయితే చాలామంది ఎట్లా అగౌరవపరుస్తున్నాడు వీడంటే ఏం లేదు. దేవుని భక్తుడు కాదు వీడు, సైతాన్ భక్తుడు కాబట్టే అగౌరవం. మన బైబిల్ మన ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ గిన్నెల కాడ, బోళ్ళ కాడ కనబడుతున్నది అనుకో, ఏడ పడతానే దానికి ఒక స్థానం లేదు అని అనుకో, అంటే వీళ్ళకు ఈ పరిశుద్ధ గ్రంథం అంటే ఏం లేదు, గౌరవం లేదు. దానిలో ఉన్నది శక్తి కలిగిన మాటలని వీడు ఇంకా గుర్తించట్లే. దేవుడంటే భయం ఉన్నోడు, దేవుడంటే భక్తి ఉన్నోడు పరిశుద్ధ గ్రంథానికి ఆడబెడతాడా? దేవుడంటే భయం ఉన్నోడు, భక్తి ఉన్నోడు ఆరాధన ఇచ్చిపెట్టి పనికెళ్తాడా? దేవుని భక్తి భయం ఉన్నోడు బూతు మాటలు మాట్లాడతాడా?
మాట్లాడడానికి ఎంత మాత్రం ఇష్టపడడు. మాట్లాడుతున్నాడు అంటే వీడు సైతాన్ బిడ్డ తప్ప దేవుని బిడ్డ కాదు. మీరు అనుకోవచ్చు, సైతాన్ బిడ్డ ఎట్లయితాడు, దేవుని సన్నిధికే వస్తాడు కదా అంటే, వస్తాడు, పోతాన ఓ రామశిల్క అన్నట్టే తప్ప దీనిలో దేవుని వాక్యం ఉండదు, దేవుని వాక్యానుసారమైన జీవితం లేదు. అసలు ఏమాత్రము మొత్తం చూస్తే గుండు సున్నా మాత్రమే కనబడుతుంది. హల్లెలూయా. అయితే యోబు మాత్రం ఏం కలిగి ఉన్నాడు? చెడుతనాన్ని విసర్జించినాడు. యోసేపు చెడుతనాన్ని విసర్జించినాడు. కాబట్టి ఐగుప్తు దేశానికి ఒక రాజుగా ఎంచబడ్డాడు. హల్లెలూయా. ఒక గవర్నర్గా నియమించబడ్డాడు. హల్లెలూయా. ఒక గొప్ప అధికారిగా నియమించబడ్డాడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు అంత ఉన్నత స్థానంలో చూడాలని మన చుట్టూ కూడా యోసేపు చుట్టూ గొప్ప కాపుదల వచ్చేసింది. సైన్యం వచ్చేసి ఎవరి చుట్టూ నిలబడుతున్నారు? యోసేపు చుట్టూ. రాజు అయినప్పుడు నిలబడరామ్మా? రాజుగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి చుట్టూ ఎంత కాపుదల ఉంటుంది? ఒక ఎమ్మెల్యే గారి చుట్టూ ఎంత కాపుదల ఉంటుంది? ఒక ముఖ్యమంత్రి చుట్టూ, ఒక ప్రజాప్రభుత్వంలో ఒక వ్యక్తికి, ఒక ప్రజానాయకునికి అంత కాపుదల ఉంటుంది. అయితే నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే నీకు కూడా అంతకంటే ఎక్కువ కాపుదల దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఎక్కువ కాపుదల. యోసేపు రాజు అయినాక ఎట్లా వస్తున్నది కాపుదల? దైవిక కాపుదల ఉన్నది, లోక సంబంధంగా ఉన్న సైన్యం కూడా కాపుదలగా ఉంటున్నది. హల్లెలూయా. ఆ లోక సంబంధమైన కాపుదల కూడా ఒట్టుకొచ్చిందా? ఎట్లొచ్చింది? దేవుని మీద ఆనుకున్నాడు కాబట్టి చెడుతనాన్ని వదిలిపెట్టేసినాడు. పాపం వచ్చి మీద పడుతుంటే కూడా ఏం చేసినాడు? దాన్ని విసర్జించినాడు, దాన్ని అసహించుకున్నాడు. చాలామంది అంటారు, వాడు తాగిపిస్తే నేను తాగినా, నేనెందుకు తాగినా? వాడు తీసుకొచ్చి సిగరెట్ వచ్చి నా నోట్లో పెట్టేసినాడు, వాడు బలవంతంగా నన్ను ఎక్కడ తీసుకుపోయిండు? సినిమా హాల్ తీసుకుపోయిండు కాబట్టి చూసినాడు, లేకపోతే నేను చూసేటోడిని కాదు. మరి యోసేపు కూడా బలవంతంగా రుద్దాలనే ప్రయత్నం చేసింది. ఎవరు? పోతీఫర్ భార్య. మరి బలవంతంగా రుద్దుతంటే రుద్దించుకున్నాడా? అలాంటి కార్యక్రమంలో పాల్గొనడానికి ఇష్టపడ్డా? ఇష్టపడలే. ఆ వ్యక్తి నన్ను చూసి నవ్వింది, ఆ వ్యక్తి నన్ను కావాలన్నాడు కాబట్టి నేను పోయినా, అసలు నేను పోయేటోను కాదు. కానీ మరి యోసేపును చూసి కూడా ఎవరంటున్నారు? పోతీఫర్ భార్య నువ్వు కావాలంటున్నది, కానీ నేను దేవుని యందు భయము భక్తి కలిగిన వాడను అని చెప్పేసి చెడుతనం అని, ఇది నువ్వు చేసేది చెడుతనం, నువ్వు చేసేది చెడ్డ పని అని అసహించుకున్నాడు. కాబట్టి ఐగుప్తు దేశానికి దేవుడు రాజుగా నియమించినాడు. ఫలితము ఒట్టిగా రాదు, ఆశీర్వాదం ఊరికే రాదు. ఏం చేయాలట? పాపం వచ్చి నీ గడప కమ్మలకు దాక్తుంటే నువ్వు దాన్ని ఏం చేయాలా? అసహించుకొని దాన్ని ఎదిరించే వ్యక్తివై ఉండాలి. అపవాదిని ఎదురించుడి, వాడు మీ యొద్ద నుంచి పారిపోవును. అపవాదిని నువ్వు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే వాడు నీ చుట్టూ వస్తాడని దేవుడే చెప్పినాడు. వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? వాడిని అసహించుకోవాలి, ఎదిరించాలి. యోసేపు ఎదిరించినాడు కాబట్టి గొప్ప స్థానంలో ఉన్నాడు. ఈరోజు నీవు అలాగే ఎదిరించడానికి సిద్ధపడితే, అన్నయ్య సప్పీరలు కూడా అపవాద ఒక ఆలోచన పెట్టినాడు, ఈ డబ్బంతా దేవునికి ఇచ్చుడు ఎందుకు, దాచుకోరాదని. ఏం చేసినారు వాళ్ళు? ఎదిరించలే. ఏయ్ సైతానా, దేవునికి ఇచ్చే సొమ్ముకు అడ్డం వస్తున్నావు, దేవునికి ఇచ్చే భాగానికి అడ్డం వస్తున్నావు, దేవుని కోసం పని చేద్దామని ముందుకు పోగానే ఏదో పని పెడతాడు. ఏమనాలా? ఓరి సైతాన్, దేవుని పనికి పోతుండే నువ్వు అడ్డుపడుతున్నావు అని చెప్పేసి వాడిని అసహించుకొని వాడిని ఎదిరించి దేవుని పని కోసం నువ్వు ముందుకు సాగే వ్యక్తివై ఉండాలి. యోసేపు అట్లనే సాగినాడు. అననీయ సప్పీరలు పాపము అపవాదం వచ్చి రుద్దినాడు. ఏమని? ధనాశ రుద్దినాడు, ధనము ఆశ రుద్దినాడు. అన్నీ దేవునికి చేస్తావా? దేవుని భాగం కరెక్ట్గా తీస్తావా? ఎందుకంటే కొన్ని దాచుకోరాదు, కొంత ఇయ్యరాదు, సరిపోదా, అందరు ఇస్తలేరా అని చెప్పేసి ఏదో ఒక ఆలోచన పెట్టేసినాడు. పెట్టగానే అననీయ సప్పీరా ఇద్దరు భార్యాభర్తలు ఏం చేసినారు? కొంత దాచుకొని కొంత మాత్రమే ఇచ్చినారు. తద్వారా వాళ్ళ కుటుంబమే పాడైపోయింది. హల్లెలూయా. కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది. ఈరోజు మన కుటుంబాలు నాశనం కావద్దని, మన కుటుంబాలు పాడు కావద్దని దేవుని కాపుదలలో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ కాపుదల నీకు కావాలంటే దేవుని మీద ఆనుకొని, దేవుడు అంటే ఒక భయముతో, ఒక భక్తితో, ఒక శ్రద్ధతో, వాక్యం యందు, సేవకుల యందు, దేవుని మందిరం యందు నువ్వు భక్తి శ్రద్ధలను కనబరిస్తే
దేవుడు నిశ్చయముగా నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.